ప్రభునందు ప్రియులారా, మరి ఈ కూడికలో నేను నిలబడతాను అనుకోలేదు. అయితే దేవుడు నాకు అందించిన కొద్ది మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. తీతు పత్రిక 16వ మొదటి అధ్యాయంలో 16వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నాము కానీ ఈ చెప్పుకునే వారిలో ఎలాంటి వారు ఉంటున్నారు అనేది ఇక్కడ క్లియర్గా రాయబడుతుంది. అన్న చదువు 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయము భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. ఇక్కడ మనము దేవుని ఎరుగుదమని మనం చెప్పుకుంటున్నాం. పౌలు రాస్తున్నాడు తీతు సంఘానికి, దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నాం కానీ మనలో ఏమున్నాయో పౌలు కింద క్లియర్గా రాస్తున్నాడు. ఎలాంటి వారు? అసహ్యులు. ఎలాంటి వారు? అసహ్యులు. అసహ్యులు అంటే వినడానికి కూడా మనము ఇష్టపడం, అటువంటి వారు. తర్వాత అవిధేయులు, దేవునికి లోబడని వాళ్ళు. పై వచనంలో మనం చూస్తున్నాం ఏమని? దేవుని ఎరుగుదమని మనం చెప్పుకుంటున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని పిల్లలుగా మనం పిలువబడుతున్నాం, రక్షణ పొందినవారుగా ఉంటున్నాం. గత 40 సంవత్సరాలుగా జూలకల సంఘం అంటే ఈ ప్రాంతంలో అందరికీ తెలుసు. కానీ కింద రాయబడిన వచనాల్లో మనకేం కనిపిస్తుంది? అసహ్యులు. చూచేవారికి మనం ఎట్లుంటున్నాము? అసహ్యంగా ఉంటున్నాం. మిమ్మల్ని కించపరచడం కానీ, లేకుంటే మీకంటే నేను మంచివాడనని అనిపించుకోవడం కానీ కాదు. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే నా నామము అన్య జనుల మధ్య దూషింపబడుతుంది అంటున్నాడు. గత వారంలో మనం చూసాం. అక్కడికి వచ్చిన పోలీసులు అంటున్నారు, అరే ఏం మనుషులరా భయ్ వీళ్ళు, ఇట్లా మాట్లాడుతున్నారు అనే మాట వచ్చింది అక్కడ. ప్రభునందు ప్రియులారా, మిమ్మల్ని ఏదో కించపరచమని కాదు, లేకుంటే మిమ్మల్ని ఏదో విధంగా చిన్నగా చేయాలని కాదు. మనం ఏమంటున్నాము? దేవుని ఎరుగుదమని చెప్పాలా? మనము దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నాం. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం? మనము అసహ్యంగా ఉంటున్నాం, చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. ఎంత భయంకరమైనది! మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనల్ని చూసి వేరే వాళ్ళు దేవుని ఎలా నమ్ముకుంటారు? ఎలా? పైకి మాత్రం ఏమంటున్నాం? మనము దేవుని ఎరుగుదమని మనం చెప్పుకుంటున్నాం, కానీ మన హృదయంలో దేవునికి చూడండి. అదే రోమపత్రికలో చూస్తున్నాం. రోమపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. అన్న చదువు. 1వ అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. చేయరాని కార్యములు చేయుటకు, మాట్లాడకూడని మాటలు మాట్లాడటకు, చూడకూడని దృశ్యములు చూచుటకు దేవుడు వారిని ఎలా అప్పగించాడు? దేనికి అప్పగించాడు? భ్రష్ట మనసుకు. ప్రభునందు ప్రియులారా,
ఒకసారి మనం దేవుని గురించి ఆలోచిద్దాం. నిజంగా నాకు తెలిసిన విషయం ఏంటంటే, దేవుని గురించిన నేను ఈ మాట ఎలా చెప్పాలో నాకు అర్థం కాదు, కానీ దేవుని గురించిన జ్ఞానము మీలో ఎవ్వరికి కనీసం బేసిక్ నాలెడ్జ్ లేదు, కనీస జ్ఞానం లేదు మీకు. దైవజనుడు పోయిన వారంలో మనం చూసాం, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన అందరినీ, ఆకాశం నుండి అందరినీ కనులారా చూస్తున్నాడు. మరి నిన్ను చూడడా? నన్ను చూడడా? నువ్వేం మాట్లాడుతున్నాడో చూడగలడు, నువ్వేం చూస్తున్నాడో, ఏం చేస్తున్నావో చూడగలడు, నువ్వే పరిస్థితిలో ఉన్నావో అది చూడగలడు దేవుడు. పైకి మనం ఏమంటున్నాం? దేవుని ఎరుగుదామని చెప్పుకుంటున్నాం, ఒక మాట వరుసకే చెప్పుకుంటున్నాం. మనలో ఏమాత్రం దేవుని భయం కొంచెం కూడా లేదు, కొంచెం అంటే కొంచెం కూడా లేదు. ఒకసారి ఆలోచించండి, చనిపోతే నువ్వు ఎక్కడ పోతావు? దేవుని దగ్గర నిలబడినప్పుడు నేను దేవుడు అడిగితే ఏం చెప్తావు? నీ లెక్క ఏమిటి? నీ మాటను బట్టి నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు, నీ మాటను బట్టి నీవు తీర్పులోకి నీవు వస్తున్నావు. కనుక ఒకసారి ఆలోచిద్దాం, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు, ఎప్పుడు మరణిస్తామో కూడా తెలియదు. మరి మాట వరుసకు మాత్రం మనం దేవుని ఎరుగుదామని చెప్పుకుంటున్నాం, కానీ మన జీవితంలో దేవునికి మాత్రం చోటే లేదు, కొంచెం కూడా చోటు లేదు. ఒకసారి ఆలోచించండి. నేను మీకంటే గొప్పవాడని కాదు, మిమ్మల్ని కించపరచాలని కాదు. మన లక్ష్యము, మన గురి ఒకటే. ఏంటి ఆ గురి? దేవుని దగ్గర నువ్వు, లాజరు ఎలా అయితే నెమ్మదిగా దేవుని దగ్గర ఉన్నాడో, మన గురి కూడా అదే. మనం దేవుని దగ్గర ఎలా ఉండాలి? నెమ్మదిగా ఉండాలి. ధనవంతుని వల్ల కేకలు వేయొద్దు ఆ నరకగుండంలో. అక్కడ నీ కేకలు, నీ ఆర్తనాదాలు ఎవరు వినరు. దప్పక వేస్తుందని నువ్వు ఆర్తనాదాలు పెడతావు, కేకలు వేస్తావు, కానీ నీ మొర వినే వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. ఒకసారి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచన చేయండి. నేను దేవుని ఎరుగుదాన్ని చెప్పుకుంటున్నాను, కానీ నా హృదయంలో దేవునికి చోటు ఉందా? దేవునికి చోటు నీ హృదయంలో ఉంటే నువ్వు దుర్భాషలు ఆడవు. అందరికీ అనుకూలంగా ఉండే మాటలే మాట్లాడతావు, కానీ దుర్భాష నీ నోటికి ఎప్పుడూ రాదు. ఒక్కసారి ఆలోచిద్దాం. ఒకసారి మీరు మీ ఆత్మ జీవితం ఎలా ఉంది? నువ్వు ఎలా పయనిస్తున్నావు? నీ ఒంటరిగా ఉన్నప్పుడు, నీ ఒంటరి జీవితంలో నువ్వు 10 మందిలో ఉండినప్పుడు, నువ్వెక్కడైనా ఉన్నప్పుడు దేవునికి నీ హృదయంలో చోటు ఉందా? అందుకే దేవుడు వారిని ఏం చేశాడు? భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. భ్రష్ట మనసు ఎలాంటిదంటే, నువ్వు వింటావు, నువ్వు పాడతావు, నువ్వు చదువుతావు, అన్నీ చేస్తావు, కానీ నీలో ఉన్న ఆ భ్రష్ట మనసు దేవునికి విధేయత చూపకుండా అది నిన్ను కప్పేస్తుంది. ఈ చర్చిలో ఉన్నంతవరకే, ఈ మందిరంలో ఉన్నంతవరకే నీవు జాగ్రత్తగా ఉండగలనని అనుకుంటావు, కానీ నువ్వు బయటకు వెళ్ళిన తర్వాత ఆ భ్రష్ట మనసు నిన్ను ఏం చేస్తుంది? దేవుని వాక్యం నుండి దూరం చేస్తుంది. వాత వేయబడిన మనసాక్షి. ఈ వాత వేయబడిన మనసాక్షి ఎలాంటిదంటే, ఇది కుష్టు వ్యాధి వచ్చినోనికి ఆ కుష్ఠంలో ఇంత పెద్ద పొడ కనిపిస్తుంది. ఆ పొడలో మనం ఎంత గిచ్చినా, ఎంత కూర్చినా వానికి ఏం కనపడదు? స్పర్శ ఉండదు. వాత వేయబడిన మనసాక్షి కలిగిన మనం కూడా అలాంటి స్థితిలోనే ఉంటున్నాం. దేవుని ఎరుగుదామని మనం చెప్పుకుంటున్నాం, కానీ మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో పౌలు తీతుకు రాస్తున్నాడు. అసహ్యులు, మిమ్మల్ని చూచి పొరుగువారు అసహించుకునే స్థితిలో మనం ఉంటున్నాం.
ఇలా ఇలా ఉంటే మనం పరలోక రాజ్యం ఎలా చేరుతాం, ఎలా పోతాం? నేను చూసినప్పుడు సంఖ్యాకాండములు అంటాడు దేవుడు, వారు యెహోవా వలన ఆశీర్వదింపబడిన వారు అని. నిన్ను చూసిన వాళ్ళు వీళ్ళు దేవుని పిల్లలు అని గుర్తెరగాలి. నీ ప్రవర్తన చూసి, నీ మాటను చూసి, నీ క్రియను చూసి, నీవు బ్రతికే బ్రతుకును బట్టి వీళ్ళు నిజముగా దేవుని పిల్లలు అనే స్థితిలో మనం ఈ లోకంలో బ్రతకాలి దేవుని కొరకు. అలా లేకపోతే నువ్వు ఎన్ని రోజులు వచ్చినా వేస్ట్. నిన్ను చూచి వేరే వాళ్ళు అసహించుకునే స్థితిలో మనం ఉంటే ఏం లాభం చెప్పు? ఎన్ని రోజులు వస్తావు నువ్వు ఈ చర్చికి? ఇలా దేవుని మందిరానికి ఎలా వస్తావు? ఎన్ని రోజులు ఇలా వస్తుంటావు? ఎన్ని రోజులు వచ్చి వెళ్ళిపోతావు? నువ్వు ఒక రోజు చనిపోతావు. మరి చనిపోయినప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎక్కడ నిలుస్తావు? ధనవంతుడు వలె నరకగుండంలో కేకలు వేస్తావా? ఎవరింటారు నీ మొర? అక్కడ నీ అర్థనాదం ఎవరు వింటారు? కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచిద్దాం, మన హృదయాలను పరీక్షించుకుందాం. దేవుని ఎరుగు మనం చెప్పుకుంటున్నాం, కానీ మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నామో మరొకసారి దాన్ని చదువుదాం. తీతు పత్రిక అన్న చదువు. దేవుని ఎరుగుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులనై ఉండి, ప్రతి సత్కార్య విషయంలో, ప్రతి మంచి కార్యములో, ప్రతి దేవుని కార్యములు మంచి విషయంలోన ఎట్లున్నారు వాళ్ళు? భ్రష్టులై ఉండి తమ క్రియల వలన వాళ్ళు ఏమంటున్నారు అక్కడ? దేవుని ఎరగమన్నట్టు. కనుక ఈ రాత్కాలము మరి దైవజుడు కొన్ని మాటలు చెప్పాలని నాకు ఇచ్చారు సమయము. ఎక్కువగా దీని గురించి నేను వివరించలేను. అయితే దైవదేవునికి సమయాన్ని ఇచ్చుటకు మరి నేను ఆయనకు సమయం ఇస్తున్నాను. ఒక్కసారి మనము మన జీవితంలో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఎలా దేవుని ఎరుగుదోని చెప్పుకుంటున్నావు, మరి ఎలాంటి స్థితిలో నీవు ఉన్నావో పౌలు చెప్తున్నాడు. ఇక్కడ రోమపత్రికలు కూడా చెప్తున్నాడు. ఒక విషయం చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. అన్న 14 3వ అధ్యాయం 14వ వచనం. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవాకు. 22వ వచనం. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతాల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. పైవచనంలో మనం చూస్తున్న 14వ వచనంలో, భ్రష్టులకు పిల్లలారా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. రోమపత్రికలో మనం చూస్తున్నాం, భ్రష్టులున్నాయి. తీతు పత్రికలో చూస్తున్నాం, తమ క్రియల వలన ప్రతి సత్కార్యములు వారు భ్రష్టులు. దేవుడు ఇక్కడ రోమపత్రికలో అక్కడ చూస్తున్నాం, చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని ఏం చేశాడు? భ్రష్ట మనసుకు అప్పగించెను. ఇక్కడ అంటున్నారు ఇర్మియా గ్రంథములోన, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి. కనుక దేవుని బిడ్డలారా
ఒకసారి మనం ఆలోచిద్దాం. మనం దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నాం, కానీ మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నామో ఒకసారి మన హృదయాలు పరీక్షించుకుందాం. అసహ్యులుగా జీవించొద్దండి. చూసేవారికి వీళ్ళు దేవుని పిల్లలా అన్నట్టు మనం జీవిస్తున్నాం. మేము చదువుకునే రోజుల్లో మాకు తెలుగు మాస్టరు ఒక సందర్భ వాక్యం చెప్పేవాడు. ఒక తల్లి ఒక కుమారుని గాడిద నా కొడుకా అని పిలిచిందంట. అప్పుడు పక్కనున్న గాడిది అని చూసి ఇలాంటోడు నా కొడుకా అని వాడిని చూసి ఏడ్చిందంట. అరే ఇలాంటి వాడు నా కొడుకు, పనికిరానివాడు నా కొడుకు ఎందుకు, నేను వాడిని ఎలా కన్నానని చెప్పి ఆ గాడిద వాడిని చూసి ఏడ్చిందంట. మనం కూడా అలాంటి స్థితిలో ఉంటున్నాం. చూసే వాళ్ళకు మనము నీవు అనుకుంటున్నావు నేను దేవుని ఎరుగుదనని చెప్పుకుంటున్నావు, దేవుని మందిరం కాస్తున్నావు, దేవుని వాక్యం చదువుతున్నావు, దేవుని పాటలు పాడుతున్నావు, నీ మనసులో నీవు అనుకుంటున్నావు నేను మంచివాడును, దేవుడు నాకు తెలుసు అని నీవు అనుకుంటున్నావు. కానీ నీ క్రియల వలన నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? నాకు తెలియదులే, దేవుడు అంటే నాకు ఎవరో తెలియదు అన్నట్టు మనం జీవిస్తున్నాం. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు, వారు వింట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరంట, చూచట మట్టుకు చూతురు కానీ వారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. వినడానికి వస్తున్నాం కానీ దాని గురించి ఏమాత్రము ఆలోచన చేయకుండా మనం జీవిస్తున్నాం. యాకోబు పత్రికలు అంటారు, వారు వినివారు మాత్రమై ఉండి దాని ప్రకారం వారు ప్రవర్తింపని వారు అంటున్నాడు. ఎలా మన జీవితం ఇలా జీవిస్తే నువ్వు పరలోక రాజ్యం చేరలేవు. బుద్ధి లేని కనికలను మీరెవరో నాకు తెలియదు అన్నట్టుంటాం మనం. కనుక దయచేసి ఈ రాత్కాలము ఒకసారి మనం ఆలోచిద్దాం. దేవుని ఎరుగుదమని మనం చెప్పుకోవడం కాదు, దేవునికి విధేయులుగా జీవించాలి. మన హృదయాలు దేవునికి చోటివ్వాలి. దేవుడు నేను పిలుస్తున్నాడు, భ్రష్టులకు పిల్లలారా రండి అంటున్నాడు. నేను మీ యజమానుడను, మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను, నా దగ్గరికి రండి అంటున్నాడు. గత వారం నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో మనం ఒకరిని కాదు, మనం అందరం అలాంటి స్థితిలోనే ఉంటున్నాం. చెప్పుకోవడానికే మనకు పనికొస్తుంది వీరు క్రైస్తవులు, వీరు దేవుని పిల్లలు అని. కానీ మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియలు వేరే వాళ్ళు అసహించుకునేలా మనం జీవిస్తున్నాం. అసహించుకునేలా వీళ్ళు దేవుని పిల్లలా, ఇలాంటి స్థితిలో ఉంటారా అనే స్థితిలో మనం జీవిస్తున్నాం. కనుక క్షమించండి మిమ్మల్ని మాట అంటున్నందుకు. మనము మన ఆలోచన, మన చివరి కోరిక, చివరి గమ్యము మనం ఎక్కడుండాలి? మనము దేవుని దగ్గర నెమ్మదిగా నీవు ఉండాలి. అదే మన చివరి గమ్యం, చివరి లక్ష్యం. దేవుడు నీకు ఇచ్చే ఆ బహుమానాన్ని నీవు అందుకోవాలి. కనుక మరొకసారి మనం దేవుని ఎరుగుదమని చెప్పుకుంటున్నాము, దేవుని ఎరిగినట్టే మనం జీవించాలి. ఒకరు అసహించుకునేలా అవిధేయులంగా మనం జీవించకుండా దేవునికి విధేయులుగా జీవించాలని ఈ రాత్రికాలం ముందు దేవుడు నాకు ఇచ్చిన ఈ మాటలు మీకు తెలియజేయాలి. గత వారంలో నేను తెలియజేయాలనుకున్నాను, కానీ అనుకోకుండా నాకు దేవుడు మరి దైవజనుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని మీతో పంచుకుంటున్నాను. దయచేసి మనల్ని క్షమించండి ఈ మాటలు మీతో అనుకున్నందుకు. కానీ మనము ఒకరు అసహించుకొని అలా జీవించొద్దు. నువ్వు అలా ఉంటే నువ్వు రాకపోవడమే మంచిది. కనుక మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నామో ఒకసారి ఆలోచిద్దాం. కనుక దేవుడు మరి నాకు ఇచ్చిన సమయాన్ని మీతో పంచుకుంటున్నందుకే నాకు సంతోషంగా ఉంది. ఈ మాటలు చెప్పాలని నేను గత వారంలోనే అనుకున్నాను, కానీ సమయం నాకు రాలేదు. అనుకోకుండా దేవజనుడు నాకు ఇచ్చాడు ఈ సమయాన్ని, మీతో పంచుకున్నాను. తన వాక్యము దీవించుగాక. పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మహాగరుడవు, మహోన్నతుడు, నిత్య నివాసిన మా దేవుడవు. ప్రవ్వా, మీ దగ్గరకు వచ్చాం. భ్రష్టులకు పిల్లలారా నా దగ్గరకు రండి, నేను బాగు చేస్తాను మిమ్మల్ని అంటున్నావు. మీ యజమానుడు నేను అంటున్నావు. మా హృదయాల్లో మీకు చోటు లేకపోయింది. ప్రభువా, దయతో మమ్మల్ని క్షమించండి. ఎదుటి వాళ్ళు చూసేటట్టు
మేము అసహించుకునేలా జీవిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి. ఇలా ఉంటే పరలోక రాజ్యం మేము చేరలేం ప్రభువా. ప్రభు అని పిలుస్తున్నాం కానీ నీ వాక్య ప్రకారం మేము జీవించలేకపోతున్నాం. మమ్మల్ని మీరు రక్షిత కడగండి. మా ప్రియులందరినీ కడగండి ప్రభువా. సంఘమంతా ఒకరికొకరు సంతోషముగా జీవించుటకు, ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి జీవించుటకు మీరు ఇచ్చిన ఆజ్ఞ 10 ఆజ్ఞల్లో మొదటి 2 ఆజ్ఞల్లో మాకు ఇచ్చావు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమని. అటువంటి ప్రేమ కలిగి ఈ లోకంలో మేము జీవించుటకు మాకు సాయం చేయమని మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కొదనాలు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.